ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఈ షార్ట్ అని చెప్పొచ్చు. ఇది మన కంటెంట్ కాదు, కానీ నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఇంటర్ ఫలితాలు అనేది రిజల్ట్ అనేది వచ్చింది. దీంట్లో చాలా మంది పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇది వాళ్ళకైతే కాదు. కమింగ్ టు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి. ఈ షార్ట్ కనుక మీరు చూస్తున్నట్టు అయితే డెఫినెట్లీ షార్ట్ మీకోసమే. ఫెయిల్ అయితే ఫెయిల్ అయినా పెద్దగా ఫరాక్ ఏం పడది అన్నట్టు అనుకోకుండా మళ్ళీ రీస్టార్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దేనికైనా. అంటే ఇప్పుడు సప్లియా అలా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని ట్రై అయ్యు. అంతేగాని నువ్వేదో బాధపడిపోయి నేను అంత అటెంప్ట్ చేసిన ఇంత అటెంప్ట్ చేసిన అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతే ఏం చేయలేం. బాధపడితే బాధపడి, కానీ ఒక దరిద్రమైన ఆలోచనలకు వస్తారు చాలా మంది. అదేదో మీకు తెలిసే ఉంటుంది. అలాంటి ఆలోచనలకు తీసుకెళ్ళుకోకండి నీ మైండ్ని. జస్ట్ కూల్ ఉండి మీకు నచ్చిన ప్లేసా, లేకపోతే మీకు నచ్చిన ఫుడ్డా, లేకుంటే మీకు నచ్చిన ఏదైనా ఉంటే చూడండి, అది చూడండి, చెయ్యండి, ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే ఆ తర్వాత రియలైజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్స్ అని చెప్తాను. బయట వాళ్ళు అంటారు, బాబు నువ్వు ఎక్కడ దాకా అంటే ఎన్ని మార్క్స్ వచ్చి పాస్ అయ్యావా లేదా, ఇలాంటి మాటల్ని ఫేస్ చేస్తానంటే ఫేస్ చేయండి. అన్న నాకు ఇట్లా 3 సబ్జెక్టులు పోయినాయి, 2 సబ్జెక్టులు పోయినాయి చెప్పేయండి. ఫ్రాంక్గా చెప్తేనే ఒక కరేజ్నెస్, ఒక ధైర్యం అనేది చాలా ఉంటుంది. బ్రేవ్ అనేది వెరీ ఇంపార్టెంట్ భయ్య ఒక హ్యూమన్ బీయింగ్లో. అది నేను చెప్పేది. ఇదేదో మోటివేషన్ టైప్లో అనుకోండి. మీకు ఏ టైప్లో ఈ షార్ట్ కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు. కనెక్ట్ కాని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. సో అది నేను చెప్పేది. డెఫినెట్లీ ఫోకస్ అయితే చేయండి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యిండు, పర్లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినా కూడా నీతో అయితే లేదు అసలు నీకు చదివే అవ్వట్లేదా అని అంటే నీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో దుంకు. అంతకుమించి ఇక ఆప్షన్ లేదు దాంట్లో. పేరెంట్స్ అన్సపోర్టింగ్గా ఉండడము, లేకపోతే పేరెంట్స్ మిమ్మల్ని ఫోర్స్ చేసి ఇది ఇంటర్వ్యూ అనడము, అలా ఉంటే మాత్రం యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ వాళ్ళకు, నాకు ఇది లేదు, ఇది ఇష్టం, ఇది ఇలా చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేయి. అదే అన్నట్టు నేను చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్. సో అదన్నట్టు. అండ్ ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చి మరి పాస్ అయ్యారు లేదా అని కామెంట్ చేయండి. ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నా కూడా అన్ననే ఫెయిల్ అయ్యారని చాలా ధైర్యంగా నాకు కామెంట్ చేయండి, పర్లేదు.